సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. ఇప్పటి వరకు కోల్కతా ఇన్సిడెంట్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది. అండ్ అందులో భాగంగానే ఈరోజు మనం చూసుకుంటే October 1 ఈరోజు లేటెస్ట్గా వచ్చిన హియరింగ్స్ ఏంటి, దాంతోపాటు నిన్న సిబిఐ సందీప్ ఘోష్ ఒక చాట్ ఏదైతే ఉందో దాన్ని రికవర్ చేసింది అన్న న్యూస్ కూడా మనం వింటున్నాం. అసలు ఆ చాట్లో ఏముంది అండ్ ఫాల్స్ ఎలిగేషన్ని కూడా రికార్డ్ చేసింది తలా పోలీస్ స్టేషన్ అని ఆ వార్త కూడా మనం వింటున్నాం. సో వీటి గురించి ఇన్ డీటెయిల్డ్గా మనతో మాట్లాడడానికి పృథ్వీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా అసలు హియరింగ్లో ఏం జరిగింది అండ్ మనం అనుకున్నట్టుగానే సిబిఐకి సందీప్ ఘోష్ యొక్క చాట్ అనేది రికవరీ చేశారు అని చెప్తూ ఉన్నారు. ఆ చాట్లో ఏముంది సార్? ఈరోజు జరుగుతున్నటువంటి హియరింగ్లో ఏంటంటే, నిన్న ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఒకటి తీసుకొచ్చారు. అదేంటంటే ఒక పాయింట్ని రేజ్ చేశారు. వికీపీడియా అంటే మీకు అందరికీ తెలుసు, వికీపీడియా అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దాంట్లో మనకు దొరుకుతుంది. వికీపీడియాలో ఆ అమ్మాయి ఫొటోస్ తోటి సహా, ఆ అమ్మాయి ఐడెంటిటీతో సహా మొత్తం అంతా కూడా ఒక పబ్లిష్ అవ్వడం జరిగింది. మీరు చెప్పారు 50 days, అంటే 50 days నుంచి అది పబ్లిష్ అయ్యే ఉంది. 50 days నుంచి కొన్ని లక్షల మంది దాన్ని చూస్తున్నారు. అంటే మనకి ఈ సెన్సిటివ్ ఇష్యూస్లో మెయిన్గా ఈ మానభంగం కేసులో కానీ, కొన్ని పోస్కో కేసెస్లో కానీ, చిన్నపిల్లల అత్యాచారం కేసులో కానీ, వీటిల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం లేకపోతే యాక్ట్లోనే ఉంటుంది వాళ్ళ ఐడెంటిటీ అనేది బయట చెప్పొద్దు అని చెప్పి. అటువంటిది వికీపీడియాలో ఆ అమ్మాయి ఐడెంటిటీ దొరికేస్తుంది. అంటే ఈ దొరకటం అన్నది వాళ్ళకి ప్రాథమిక హక్కుల్లో ఆటంకమే కదమ్మా. వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కూతురు ఐడెంటిటీ అనేది బయట రాకూడదనే కోరుకుంటారు ఎవరైనా సరే. పోరాటం అంటే ఎవరైనా చేస్తారు. మెయిన్గా ఇటువంటి దుర్భాగ్యమైనటువంటి కేసుల్లో ఏంటంటే ఏ తల్లిదండ్రులు కూడా బయటకు రాకూడదనే చూస్తారు. ఈ వెనకాల నుంచి పోరాటం, తెలియకుండా పోరాటం అంటే నిజంగా ఖచ్చితంగా పోరాడతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దీనిలో ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఏ ఇయర్ డాక్టర్ చేసింది, ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింది అన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ వికీపీడియాలో వచ్చేసింది. నేను ఇప్పుడు దాని గురించి సుప్రీంకోర్టులో ఈ సాలిసిటర్ జనరల్ అడిగిన క్వశ్చన్ని నేను కూడా ఒకసారి పునరావృతం చెప్తున్నాను. దీంట్లో ఒకసారి పునర్పరిశీలిద్దాం. దీంట్లో కలకత్తా పోలీసు వాళ్ళు ఇప్పటివరకు దాన్ని ఎందుకు ఆపలేదు, అంటే దాన్ని ఎందుకు అంత లైట్గా తీసుకున్నారు అంటే ప్రతి అంశంలోనూ సరే ఎంత పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అన్నది తెలియట్లా. ప్రతిదానికి నీకు సుప్రీంకోర్టుని వెనకాల నుండి ప్రతి స్టెప్ వేస్తుందా? అంతేకాకుండా కొన్ని ఫేస్బుక్లో కానీ కొన్ని ఈ దాన్ని ఏమంటారంటే సోషల్ మీడియాలో కానీ ఆ అమ్మాయి ఫోటోలు రావటం, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఫోటోలు రావటం, ఆ అమ్మాయికి ఒక స్టోరీ కూడా ఒక క్రియేట్ అయ్యి పిక్చర్ లాగా వచ్చిందని ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి సెషన్స్లో, సుప్రీంకోర్టు సెషన్స్లో పాయింట్ ఆఫ్ డిస్కషన్స్లో నడుస్తుంది. దాని గురించి చాలా గట్టిగా వాళ్ళు అడ్వకేట్స్ ఫైట్ చేయడం జరుగుతుంది. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు అనేసరికి దానికి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేద్దాము, అసలు ఈ మీడియాకి సంబంధించినంతటి వరకు వెరిఫికేషన్కి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేద్దాము, అసలు ఇన్నెందుకు బయటకు వస్తున్నాయి, అసలు లిస్ట్ ఇవ్వండి, అసలు ఏమేమి బయటకు వస్తున్నాయి దాని గురించి మేము అసలు వెరిఫై చేస్తున్నాం సుప్రీంకోర్టు జరగడం జరిగింది. ఇప్పుడు అంటే లిస్ట్ అంటే ఏంటి, దీనికి చాలా సీరియస్గా తీసుకుంటున్నాను, మేము ప్రతిదీ మేము ఇక్కడ సీరియస్గా చర్చ చేస్తున్నాం. నిన్న ఒక స్టేజ్లో ఏమైందంటే, అంటే కలకత్తా గవర్నమెంట్ డబుల్ స్టాండ్ గురించి చెప్తున్నాను. కలకత్తా గవర్నమెంట్ నిన్న ఏమో ఒక మాట చెప్పిందంటే, వాళ్ళ రిప్రజెంటేటివ్ అయినటువంటి కపిల్ సిబాల్ ఏం చెప్పారంటే, దయచేసి మీరు లైవ్ ఇవ్వకండి, లైవ్ ఇస్తాం వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు లైవ్ ఇవ్వద్దు అంటూ జరిగింది. సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, లైవ్ ఇస్తుంటే కాస్త మీరు అలర్ట్గా ఉంటారు, వచ్చిన నష్టం లేదని. లైవ్ ఇవ్వద్దు అన్నది దేనికోసం చెప్పారు, సెన్సిటివ్గా ఉంటుంది ఇష్యూస్ని. సెన్సిటివ్ ఇష్యూస్ని బయట పబ్లిష్ అయితే మాత్రం వాళ్ళు కంట్రోల్ చేయరు. ఎంత హేయం అది. కమిషనర్ ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, నేను అడిగిన క్వశ్చన్ కాదమ్మా, నేను అడ్వకేట్స్ అడిగిన క్వశ్చన్ అది. కమిషనర్ ఎందుకు ఈ విషయంలో అయినా సరే అతను టెర్మినేట్ చేయండి, అది తప్పించిన జాబ్లోంచి. ఎందుకంత నిర్లక్ష్యంగా దీన్ని తీసుకుంటున్నారు? మొదటి నుంచి నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇప్పటికే నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు. అంటే దీని గురించి ఎటువంటి స్పందన లేదా గవర్నమెంట్కి, ఎటువంటి దాని గురించి ఆలోచన లేదా? ఇప్పుడు ఏమైపోయిందంటే, దొంగల దగ్గర నుంచి సొమ్ములు రాబడి అంటారు. అంటే దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సొమ్ములు ఒక్కొక్కటి తీసుకునేసరికి వాళ్ళ బాధగా ఉంది, వాళ్ళు చేసినటువంటి చర్యలన్నీ బయటకు వస్తాయన్నటువంటి ఒక బాధగా ఉంది. దీంట్లో ముగ్గురు ఇప్పుడు అరెస్ట్ అయ్యారమ్మా. సిరి రాయ్ ఒకళ్ళు, అండ్ ఘోష్ అండ్ అభిజిత్ మొండా ఒకళ్ళు అరెస్ట్ అయ్యారమ్మా. ఈ ఇద్దరు
హాస్పిటల్ సంబంధించిన అతను. హేయం ఏంటంటే కమిషనర్ ఎందుకు రిజైన్ చేయాలని చెప్పేసి అంత గట్టి గొడవ జరుగుతుందంటే SHOని కూడా అరెస్ట్ చేశారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు. దేని గురించి అరెస్ట్ చేసి ఉంటారు? మామూలుగా జనరల్గా అయితే తప్పిస్తారు, విధుల నుంచి తప్పించడం, సస్పెండ్ చేయడం, టెర్మినేట్ చేయడం ఏదో చేస్తారు. కానీ అతను అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ ఉన్న ఎవిడెన్సెస్ని మాఫీ చేసి కొత్త ఎవిడెన్సెస్ని క్రియేట్ చేసి ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ అక్కడ కల్పించాడని అతను అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసిన రీజన్ అది. సిఐని అభిజిత్ని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న సిబిఐ వాళ్ళు చెప్పడం జరిగింది, మాకు కొన్ని లీడ్స్ దొరికినాయి ఈ విషయానికి వచ్చి, ఆ పోస్ట్ మార్టం సంబంధించింది కానీ కొన్ని అమ్మాయి కొన్ని వాట్సాప్ మెసేజ్లు పంపించడం జరిగింది, SMS మెసేజ్ పంపించడం జరుగుతుంది. అవి కూడా రికవర్ చేయటం మేము చేసుకున్నాము, అవన్నీ కూడా దాని గురించి కూడా చేస్తాం. ఇట్లన్నిటినీ డిస్ట్రాయ్ చేయటానికి అతని దగ్గర నుంచి లీడ్స్ దొరికినాయి. అంటే లీడ్ అంటే సిబిఐ మెల్లిగా కోణంలోకి వెళ్ళిపోతుంది. సిబిఐకి ఇంతకుముందు అనేకసార్లు చెప్పుకున్నాం మనం, సిబిఐకి ఎటువంటి ప్లాట్ఫామ్ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా అప్పచెప్పిన కేసు. అతను అరెస్ట్ చేసిన తర్వాత ఎవరెవరు వెనకాల వ్యక్తులు ఉన్నారు అన్నది కనిపెట్టడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాల్లో కొంచెం సక్సెస్ఫుల్గా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నిజంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఈ టైటప్ జోన్స్లో కనుక చేయగలిగితే కనుక అతి త్వరలోనే మనకి వెనకాల ఎవరున్నారు అన్న వాళ్ళు, ఆ అమ్మాయిని చంపించడానికి కారణం ఎవరున్నారు అన్నది మనకి బయటపడేటువంటి ఆస్కారం అతి త్వరలోనే ఉంది. అండ్ అదే విధంగా సార్, మీరు ఇంతసేపు సిబిఐ సందీప్ ఘోష్ ఒక చాట్ రికవరీ చేయడం జరిగింది అన్నారు. అసలు అందులో ఏముంది సార్? చాట్ అనేది గమ్మని చెప్పరమ్మా జనరల్గా. కాకపోతే ఏంటంటే ఈ చాట్ సందీప్ ఘోష్కి సంబంధించిన నెక్స్ట్ అధికారులతోటి తన తోటి ఈ అమౌంట్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర కానీ ఈ అంశం, ఈ అమ్మాయి మర్డర్ కేసు గురించి సంబంధించినటువంటి విషయాన్ని పై అధికారులకు కానీ ఆ స్టేట్ గవర్నమెంట్లో ఉండేటువంటి ఉన్నత వ్యక్తులు కానీ పంపించినటువంటి ఆధారాలు సిబిఐకి దగ్గరికి వచ్చినాయి. అంటే సిబిఐకి మెల్లిమెల్లిగా ఈ కర్టెన్స్ అనేది క్లియర్ అవుతున్నాయి. ఇతని పాత్ర, ప్రతివాడి యొక్క పాత్ర అనేది మెల్లిగా బయటకు తీసుకొస్తుంది. అతి త్వరలోనే దాని గురించి మనకి పూర్తిగా వివరాలు దొరుకుతాయి. సిబిఐ ప్రతిదీ కూడా కవర్ తోటి, అంటే సీల్డ్ కవర్ తోటి సుప్రీంకోర్టుకి ఇవ్వటం. జనరల్గా ఏమవుతుందంటే సీల్డ్ కవర్ ప్రాసెస్ అంటారు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ. ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే సరిగ్గా చేస్తున్నారు లేదు మాకు ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళు సీల్డ్ కవర్లో ఇచ్చి పంపిస్తారు, వాళ్ళు వెంటనే వాళ్ళు చూసి వాళ్ళు వెనక్కి పంపించేస్తారు. అంటే అదే ఓపెన్గా రివీల్ చేయాలి. బట్ సీల్ అన్నది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఉండదు. ప్రతి సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఇవ్వాల్సిందే. ఆ రకంగా వీళ్ళు పంపించడం జరిగింది, దాన్ని వెరిఫై చేస్తున్నారు. అండ్ నిన్న సుప్రీంకోర్టు, ఇవాళ సుప్రీంకోర్టు కంటిన్యూగా దాని ఉండే సెక్యూరిటీ మెజర్స్లో ఫెయిల్ అయ్యింది, సీసీ ఫుటేజెస్ విషయంలో ఫెయిల్ అయ్యింది. అండ్ వీటిలన్నింటినీ కూడా ఖచ్చితంగా అక్కడ అమలు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం అది ఇంటర్వెన్ చేసుకుంటూ జరిగింది. సరే, ఇక్కడ నాకు కానీ అందరికీ సందేహం వస్తే సుప్రీంకోర్టు చెప్తే కానీ వీళ్ళకి అర్థం కాలేదు ఇప్పటి వరకు. అవును, ఏదో దారుణం అది చాలా సార్. ప్రతి ఒక్క కేసులో కనుక మనం చూస్తే వచ్చిన ఎవిడెన్సెస్ ప్రకారం కోల్కతాలో అక్కడ పోలీస్ వాళ్ళు కావచ్చు ఎలాంటి స్పందన అయితే మనం చూడట్లేదు. పోలీస్ సంబంధం లేదు. పోలీస్కి అసలు నాకు ఈ విషయంలో అసలు నాకు పట్టింపు లేదన్నట్టు వదిలిపడేస్తారు. దానిని సుప్రీంకోర్టు ప్రతి అడుగుతూ ఉంటే రేపు తీసుకొస్తానండి దాని ఇన్ఫర్మేషన్. సీసీ ఫుటేజ్ ఏమైంది, కేవలం 36 మినిట్సే ఉందండి, మిగతా అంతా ఏమైంది, అదంతా టెక్నికల్గా డిలీట్ అయిపోయిందండి. మరి అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకంత త్వరగా చేశారు, అది ఏదో చేసామండి. అంటే ప్రతిదానికి ఒక నిర్లిప్తత, ఒక ప్లాన్నెస్. నిర్లిప్తత అంటే సమాధానంలో నిర్లిప్తత ఎందుకు వచ్చిందంటే వెనకాల ఒక ప్లాన్ అయితే ఉంది అన్నది స్పష్టంగా అయితే జనాలు గొడవ పెట్టిన. ఇందాక జూనియర్ డాక్టర్స్ వాళ్ళు ప్రెస్ మీట్ కూడా ఏదో చెప్పారు, వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారు, మాకు ఇంకా ఈ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ మాకు నిజం రావాలి. నిజంగా అడిగేటానికి తప్పేం లేదు. సరే, ఇప్పటివరకు ఎవరు చేశారు, ఎవరు మానభంగం చేశారు, ఎవరు చంపారు అన్నది విషయం బయటికి రాకుండా జనాలు మీరు అయిపోయింది కదా వాళ్ళు చూసుకుంటున్నారు మీరు వదిలేసేయండి అని చెప్పడం నిజంగా బాధే. సుప్రీంకోర్టు కూడా అదే ఆవేదన నిన్న కూడా వ్యక్తం చేసింది. అసలు ఏం జరుగుతుంది, ఎంతవరకు అసలు చంపిన వాళ్ళు, మానభంగం చేసిన, అకృత్యం చేసిన వాళ్ళు బయటికి రానివ్వండి ముందు. అప్పటి వరకు మేము వదలమని చెప్పింది. 50 రోజులు అయిపోయింది ఇప్పటివరకు. 50 రోజులు అయిన తర్వాత మనుషులు దొరకలా. క్లియర్ కట్గా ఈ వ్యక్తి చేశాడు, ఈ వ్యక్తి ఈ రకంగా చేశాడు దొరకలా. ఒక సైడ్ నుంచి మొదలయ్యి అక్కడ బ్రేక్ వచ్చి మళ్ళీ ఇంకో సైడ్ నుంచి మొదలయ్యి అది బ్రేక్ వచ్చి రకరకాలుగా టర్న్అప్ అవుతుంది, కానీ వ్యక్తి అనేవాడు దొరకలా. అంటే వ్యక్తి అనేవాడు దొరకకూడదని ఒక ఏజెన్సీ వర్క్ చేసింది దీనికి. అంటే వాళ్ళ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది.
సందీప్ ఘోష్ గురించి మనం అనుకుంటున్నాం. సందీప్ ఘోష్ అంతకు ముందు ఆ ఘటనా స్థలానికి రావటం జరిగింది, ఘటనా స్థలంలో వెరిఫై చేయడం జరిగింది. నువ్వెందుకు వెరిఫై చేసావు అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అతను ఒకటేనే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి, అంటే ఒక అమ్మాయిని చంపాలని చెప్పేసి అతి క్రూరంగా ఆలోచించి ఒక పని చేసినటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ఎటువంటి శిక్ష వస్తుందో కానీ దాని గురించి ప్రతి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నిన్న సిబిఐ కరెక్ట్గా చెప్పిందమ్మా. నిన్న చార్ట్లో చాలా క్లియర్గా ఏం చెప్పిందమ్మా, చార్ట్స్లో వాళ్ళు ఇచ్చిన చార్ట్స్లో, అమ్మాయి దొరికిన చార్ట్స్లో సందీప్ ఘోష్ చెప్పిన దాంట్లో అమ్మాయి లిమిట్స్ క్రాస్ చేసింది, ఆ అమ్మాయి తన పరిధి దాటి ముందుకెళ్ళింది అని చెప్పడం జరిగిందమ్మా. అంతేకాకుండా ఈ ఇండైరెక్ట్గా ఒక యాక్ట్ తన చెప్పడం జరుగుతుంది. అంటే తన ప్లాన్ అనేది దీంట్లో స్పష్టంగా ఉంది. దీనిని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందమ్మా. అంటే ఆ అమ్మాయి వాళ్ళు అడిగిన డిమాండ్స్ కానీ వాళ్ళు అడిగినటువంటి దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు, అది అందుకే మేము ఇది చేసాము అన్న దాన్ని లీడ్ అనేది ఏదైతే ఉందో దాని మీద సిబిఐ ఈరోజు కూర్చోడం జరుగుతుంది. ఇదే కాదమ్మా, అనేకమైన చాట్స్, సందీప్ ఘోష్ సంబంధించిన చాట్స్ అనేవి చాలా కూలంకషంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తుందంటే దౌర్భాగ్యం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఇప్పటివరకు బయటికి చెప్పకుండా సపోర్ట్ చేస్తుంది. దాన్ని సిబిఐ వచ్చి బయట తీయాల్సి వచ్చింది. నిజంగా చెప్తున్నారమ్మా, దీంట్లో సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు నేను ఒక సీనియర్ ఆఫీసర్ తన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, చాలా రిమూవ్ అయిపోయినాయి, ఇవి మాత్రం మిగిలినాయి. అంటే చాలా వరకు రిమూవ్ చేసేసారు. దీనికి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నిజంగా అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో, నరకంలో కూడా ఎంత నరకం అనుభవించరేమో ఏ వ్యక్తి కూడా అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా జస్టిస్ అయితే జరుగుతుందని చెప్పేసి మనం చాలా ఆశతోటి మనం ముందుకెళ్ళాలి. దీని గురించి ఇంకా విపులంగా మనం అనేకమైనటువంటి విషయాల మీద చర్చలు చేసుకోవాలి. దాంట్లో సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ వల్ల ప్రతిదీ ఇంతవరకు వచ్చింది. సుప్రీంకోర్టు లేదు ఈ రోజున లేదు అంటే అసలు ఇన్వెస్టిగేషన్ లేదు, క్లోజ్. వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల వేసేవారు, జూనియర్ డాక్టర్ లోపలికి వేసేవారు, వాళ్ళ మీద మీసా ప్రయోగించారు. మీసా అంటే రేపొద్దున వాళ్ళు తప్పించేయటం. అంటే సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ వల్ల ఇంతవరకు జరుగుతుంది. ఈ విషయంలో మన సుమన్ టీవీ నిరంతరంగా 50 రోజుల నుంచి కూడా దీని గురించి అబ్జర్వ్ చేయటం నిజంగా హర్షణీయకం. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే ఏదైతే సిబిఐ రికవరీ చాట్ చేసిందో ఆ చాట్, ఆ ఎవిడెన్స్ ఈ కేసుని ఇంకే రకంగా తీసుకెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు దాన్ని బట్టే మనకి అసలు నిజాలు అనేది కూడా బయటికి రావడం జరుగుతుంది. సో ఒక్కసారి దాని గురించి కూడా మనమైతే మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.